హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజైతే మీకు ప్యూర్ చినాన్ శారీస్, ప్యూర్ టసర్ జార్జెట్స్ విత్ సాటిన్ బార్డర్, ఇంకా కోరా ఆర్గన్జాస్ వచ్చేసాయి. చాలా చాలా బాగున్నాయండి. టసర్స్ ఉన్నాయి. చాలా బాగుంది. వీడియో అయితే మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక్క లైక్ చేసేసేయండి. మీ లైక్సే నాకు మంచిగా ఎంకరేజ్మెంట్ అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి చక్కగా. ఇంకెందుకు, నాది ధృతి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చూసి పర్చేస్ చేయండి. ఎట్లా ఏంటి అనేది అంత ప్రాసెస్ కూడా ఉంటుంది. సో వచ్చేసేయండి వీడియోలోకి. సో ఈ సారీ చూడండి ఎంత బాగుందో చూడండి. మంచి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అసలు ఈ బర్డ్ వీవింగ్ ఉంది చూడండి, భలే నచ్చిందిలేండి నాకైతే. పక్షి ఇట్లా రెక్కలు విప్పి ఎగురుతున్నట్టు అంత అందంగా ఉందో. ఇదంతా బాందిని వీవింగ్ కాన్సెప్ట్. మళ్ళీ ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చాయన్నమాట. శారీ అంతా ఆల్టర్నేటివ్గా అట్లా వీవింగ్, బాందిని వీవింగ్ వస్తుంది, ఫ్లవర్ బంచ్ అనమాట. ఇట్లా వచ్చింది శారీ అయితే. భలే ఉంది. ఓవరాల్ లుక్ చూడండి ఎంత అందంగా ఉందో. ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇదే బార్డర్ వస్తుంది అనమాట. బాగుందండి. ప్యూర్ చినాన్ శారీ. సారీ, చక్కగా ఉంది. మంచిగా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇది బర్డ్ వీవింగ్ మారింది. మంచి లావెండర్ అండి, ఇది పర్పుల్, ప్యూర్ చినాన్. ఇది కూడా దీని రేంజ్ కూడా మంచి రేంజే అండి. ఎందుకంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం రేంజ్లోనే ఉంటుంది. చూపిస్తాను మీకు ఇది వీవింగ్ ఎలా వచ్చింది అనేది. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా బాందిని. బర్డ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. సో నేను వేసుకున్న బర్డ్ డిజైన్ వేరే వచ్చింది, ఇది వేరే వచ్చిందండి. సో చూసుకోండి. కానీ బట్ రెండు చాలా చాలా బాగున్నాయి. ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడాను బాందిని వీవింగ్ అనమాట. దీనికి ఫ్లవర్ బంచెస్ రాలేదు ఇంకా. సో ఇది పళ్ళు. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. ప్యూర్ చినాన్. దీని ప్రైస్ వచ్చేసరికి 4200లో ఉందండి. 4200, దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. మంచి హైట్ వచ్చాయన్నమాట. సో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది ఇలా. బాగుంది. పళ్ళు కూడా చూపించాను. ఇది పళ్ళు. పళ్ళులో పెద్ద బర్డ్ వచ్చి బాందిని వీవింగ్ వస్తుంది అనమాట. ఇట్లా 3 బర్డ్స్లా వచ్చాయండి. బాగుంది. కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోటి హైలైట్ అయ్యింది. బాందిని వీవింగ్ అంతా వీవింగ్. ఈ బర్డ్ కూడా వీవింగే అనమాట. 4200. మంచి లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. ఇందులో మంచి పింక్ కలర్ అండి. పింక్ కూడా చాలా చాలా బాగుంది. చక్కటి పింక్. ఇది కూడా సేమ్ పర్పుల్ లాంటి డిజైనే. ఇలా వస్తుంది. భలే ఉందిలేండి శారీ అయితే. చక్కగా వీవింగ్ కాన్సెప్ట్ అనమాట. బాందిని వీవింగ్. బోర్డర్ స్టైల్ ఇట్లా ఉంటుంది. అండ్ పళ్ళులో ఇలా వస్తుంది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట. ఇది బ్లౌజ్. బాగుంది కదా అండి. 4200. ప్యూర్ చినాన్ అండి. చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. ప్యూర్స్కి ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ అవసరం కదా అండి. ఇవన్నీ డ్రై వాష్ అనమాట. జస్ట్ షాంపూ వాష్ చేయడము అట్లా అనమాట. మిషన్ వాష్ పని చేయదు. ఇది వచ్చేసరికి ప్యూర్ డోలా అనమాట. డోలాలోనే చక్కగా మల్టీ కలర్ అనమాట. బాగుంది. డిజిటల్ ప్రింట్ విత్ డోలా సిల్క్. ఎంత బాగుందో చూడండి డిజైన్. అది కూడాను మంచిగా ఉంది. డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడాను. అబ్బా, పెయింట్ వేసినట్టు చాలా అందంగా ఉందండి డిజైన్ అయితే. బాగుంది. సో బార్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి స్నఫ్ కలర్, పింక్ షేడ్ కూడా కాదు, ఒకలాంటి స్నఫిష్ పింక్. బాగుంది. పళ్ళు అంతా ఒకలాగే వస్తుందండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. ప్యూర్ డోలా అనమాట. ఇక్కడ బ్లౌజ్ కలర్ దగ్గర మనకు తెలుస్తుంది. మెరూన్ షేడ్లో వచ్చింది. ప్రాపర్ మెరూన్ కూడా కాదు. దీని ప్రైస్ వచ్చేసరికి 3200లో ఉంది. మంచి రేంజ్కి వచ్చిందండి. బాగుంది. మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. డీసెంట్గా ఉంది. బేస్ కలర్ వచ్చేసరికి హాఫ్ వైట్ ఆ షేడ్లో ఉంది. మల్టీ కలర్స్ అనమాట. భలే వచ్చింది. ఫ్లవర్స్ అవన్నీ కూడా చాలా బాగుందండి. ప్యూర్ డోలా. ఇంకొకటి ఉంది డోలాలోనే. ఈ సారీ చూడండి. ఇది కూడా ప్యూర్ డోలా. జరీ బార్డర్ వస్తుంది.
ఈ కలర్ వచ్చేసరికి బాగుంది, ప్యూర్ డోలా విత్ డిజిటల్ ప్రింట్ అనమాట. ఫ్లవర్స్ అవన్నీ చాలా అందంగా ఉన్నాయండి. సో ఇట్లా వస్తుంది, భలే ఉంది శారీ అయితే. పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి, డిజిటల్ ఫ్లవర్స్, మంచి కలర్ వచ్చిందండి. ప్రాపర్ కలర్ ఏంటనేది చెప్పలేకపోతున్నాను, ఎగ్జాక్ట్ వస్తుంది కలర్. పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది. అండ్ బ్లౌజ్ దగ్గర చూడండి కలరు, అటు కాఫీ కలర్ కూడా కాదు, స్నఫ్ కలర్, డార్క్ స్నఫ్ కలర్. బాగుందండి కలర్ అయితే కూడా, భలే ఉందిలే. పెద్ద పెద్ద ఫ్లవర్, ఇది అంతా డిజిటల్ ప్రింట్. 3200లో ఉంది. చినాన్లోనే ఇంకొకటి చూపిస్తాను మీకు, చినాన్ విత్ సీక్వెన్స్ అనమాట. చాలా బాగుంది, ఇది కూడా డిజిటలే, సేమ్ ప్రైస్ ఇది కూడాను 3200. మెరూన్ షేడ్, ఎంత బాగుందో చూడండి, లోటస్ డిజైన్ తోటి హైలైట్ అయింది. అబ్బా చాలా బాగుందండి, కడితే భలే ఉంటుంది చీర. ఇది చాలా అందంగా ఉంది, లోటస్ కొంగలు, భలే ఉంది, చాలా అందంగా ఉంది. విత్ సన్నటి సీక్వెన్స్ అనమాట, ఇట్లా వీవింగ్ దాంతో వస్తుంది అనమాట ఇదంతా. భలే ఉంది శారీ అయితే, చక్కగా బార్డర్ స్టైల్ ఇలా వస్తుంది. అండ్ పళ్ళు అంతా ఒకలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ కలర్ బ్లౌజ్, పళ్ళు అండ్ మెరూన్ షేడ్ బ్లౌజ్. ఇది ఇట్లా 3200లో ఉంది. ఇది కూడాను ప్యూర్ చినాన్. ఇది మీరు సింగిల్ ఇయర్ వేయచ్చు, జస్ట్ సింగిల్ స్టెప్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే ప్రెజెంట్ చేయండి, చాలా బాగుంటుంది. జారిపోతుంది కూడా అండి, అంత ఫ్రీ ఫాల్ ఉంది. ప్యూర్ చినాన్ ఇది కూడా అండి. ఇంకొకటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి మోనా సిల్క్ విత్ సాటిన్ బార్డర్ అనమాట. చాలా చాలా బాగుంది, లాస్ట్ టైం చూపించాను కదా అండి. ఈ ఏమంటారు, ఇది బ్రాసో స్టైల్ బార్డర్ అనమాట. చాలా బాగుందండి, మంచి కలర్. ఇది గ్రీన్ షేడ్, ఒకలాంటి పేస్టల్ గ్రీన్ అనమాట. మోనా సిల్క్ విత్ సాటిన్ విత్ వీవింగ్ బుటీస్. శారీ అంతా దగ్గరగా గోల్డ్ కలర్ వీవింగ్ బుటీస్ వస్తాయి. ఎంత అందంగా ఉందో చూడండి. సాటిన్ అంటే బ్రాసో స్టైల్ బార్డర్ అనమాట. సో ఇట్లా అనమాట, బ్రాసో స్టైల్ బార్డర్ వస్తుంది. పైన వైపేమో చిన్న బార్డర్ తోటి హైలైట్ అయింది, కింద వైపేమో కొంచెం పెద్ద బార్డర్ అనమాట. డిఫరెంట్గా ఉందండి స్టైల్, అది కూడాను రెగ్యులర్గా దొరికే స్టైల్ కాదు. పళ్ళు చూడండి ఎంత బాగుందో, మంచి గ్రాండ్ పళ్ళు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3750. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి సాటిన్ బార్డర్ వస్తుంది, గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. 3750కి చాలా చాలా బాగుంది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, కలర్స్ అయితే అసలు చాలా అందంగా ఉన్నాయండి, మంచి కాంబినేషన్. ఇందులో లావెండర్ షేడ్ విత్ బ్రాసో స్టైల్ రోజ్ లాంటి డిజైన్ అనమాట, చాలా అందంగా ఉందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లా ఇది వచ్చింది బ్లౌజ్. ఓకేనా అండి, 3750. బుట్టీస్ కూడా అంతా యాస్టీస్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మోనా సిల్క్. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, బా పీచ్ షేడ్ 3750లో ఉంది. ఈ బ్రాసో స్టైల్ ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంది, చూసారు కదా, మంచి సాఫ్ట్గా ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి వైన్ కలర్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట, అంతే ఈ కలర్ కాంబినేషన్. సో అందుకే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ఒకటి ఓపెన్ చేశాను కదా మీకు అర్థమైపోతుంది. ఇంకొకటి వచ్చేసరికి ఇది ముంగా సిల్క్, ఎంత బాగుందో చూడండి. ఇది ముంగా మొత్తం చెక్స్ ప్యాటర్న్, వావ్ చాలా బాగుందండి. ఇది కూడాను చెక్స్ లైన్స్ తోటి నెమల్లి వీవింగ్ అనమాట, గోల్డ్ కలర్, చాలా అందంగా ఉంది. సన్నటి చెక్స్, శారీ అంతా కూడాను సన్నటి చెక్స్, భలే అందంగా ఉందండి, బాగుంది. రెండు వైపులు ఇలాగే వస్తుంది, యాంటిక్ గోల్డ్ టైప్లో వచ్చింది. పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది. బ్లౌజ్ ఇది మంచి రామా గ్రీన్ బ్లౌజ్, కాంట్రాస్ట్గా చాలా అందంగా ఉంది. మంచి ఫ్లెక్సిబుల్గా తేలిగ్గా లైట్ వెయిట్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసరికి 2100 అండి. నేనేమన్నా తప్పు వేసానో అనుకున్నాను రేటు. 2100కి మంచి రేంజ్లో వచ్చింది శారీ, చాలా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఈజీగా 2500 ఎబోనే ఉంటుంది, 2800, 27 ఆ రేంజ్లో ఉండే శారీ మనకి 2100కి మంచి రేంజ్కి వచ్చిందండి. దాంట్లో రామా గ్రీన్, ఈ కలర్ అయితే వీడియోలో కన్నా నేను చెప్తున్నానండి డైరెక్ట్గా చాలా చాలా బాగుంది. నా మాట నమ్ముతున్నాను అంటే తీసుకోండి, అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మంచి గ్రీన్ అండి,
చాలా చక్కగా ఉంది. దానికి బ్లూ కలర్ ఆపోజిట్ కలర్ లాగే వచ్చింది, అంతే ఆపోజిట్ కలర్. బాగుంది. 2100కి అదిరిపోయింది శారీ అయితే, చాలా చక్కగా ఉంది. ఇంకొకటి వచ్చేసరికి కోరా అండి, కోరా టిష్యూ అసలు ఎంత బాగున్నాయో. కోరాస్కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఇది కూడా మళ్ళీ ఉత్తి కోరా కాదు, చూపిస్తాను మీకు. షేడెడ్ అనమాట, షేడెడ్ విత్ మీనాకారి బ్లౌజ్. అదిరిపోయింది చీర అయితే, విత్ మళ్ళీ మంచి లేస్. ఇట్లా 2 షేడ్స్ తోటి హైలైట్ అయ్యిందండి శారీ. గోల్డ్ కలర్ లైన్ వస్తుంది, చిన్ని చిన్ని ఫ్లవర్స్ అనమాట శారీ అంతా కూడాను. చక్కగా 2 షేడ్స్. ఈ లేస్ బార్డర్ అసలు ఎంత అందంగా ఉందో చూడండి. చక్కటి కోరా ఆర్గన్జా అనమాట ఇది. కోరా ఆర్గన్జా మీరు ఎలా కడితే అలా నిల్చొని ఉండే శారీ అనమాట. చాలా బాగుంది, మంచి బడ్జెట్లో వచ్చిందండి. పళ్ళు అంతా ఒకలాగే వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి బ్లౌజ్ అనమాట. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్, అది చాలా చాలా బాగుందండి. దీని ప్రైస్, బ్లౌజ్ ఒకసారి చూపించమంటున్నారు. అబ్బో చాలా పెద్దగా ఉందండి బ్లౌజ్, ఆల్మోస్ట్ 1 మీటర్ ఉంటుందేమో బ్లౌజ్. సో బ్లౌజ్ మీనాకారి బ్లౌజ్. ఈ బ్లౌజ్ మనకి మిక్స్ అండ్ మ్యాచ్ యూజ్ అయిపోతుందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా షేడెడ్ అనమాట, కోరా ఆర్గన్జా. మీకు ఫ్యాబ్రిక్ ఎక్కడ పెద్దగా ఏమి ట్రాన్స్పరెంట్గా ఉండడం అలా ఏమి ఉండదండి. సింగిల్ లేయర్ వేయచ్చు ఈజీగా, మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు. చక్కగా ఎలా కడితే అలా నిల్చొని ఉండే శారీ అనమాట. చాలా చాలా బాగుంది. ఈ గోల్డ్ కలర్ జరీ లైన్స్ చాలా అందంగా ఉందండి. సీక్వెన్స్ కాదు, ఇదేంటి రోలెక్స్ జరీ వీవింగ్ చిన్ని చిన్ని ఫ్లవర్ బుట్టీస్ అనమాట. 2700 అంతే. 27కి మంచి రేంజ్లో ఉంది. కోరా ఆర్గన్జా విత్ మీనాకారి బ్లౌజ్ తోటి. దీంట్లో మంచి కలర్స్ అనమాట. సో ఇది రస్ట్ కలర్ నుంచి రెడ్ కలర్ వరకు వెళ్ళిందండి. సో చాలా బాగుంది, చూపిస్తాను ఓపెన్ చేసి. రెడ్, ఆరెంజ్ షేడా, ఆరెంజ్ కూడా కాదు, ఇది లైట్ రెడ్ నుంచి డార్క్ రెడ్ వరకు వెళ్ళిందండి. చాలా బాగుంది గోల్డ్ కలర్ తోటి. ఈ లేస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ దీనికి లైనింగ్ కూడా షేడ్ అంటే ఒకసారి చూడండి, ఇట్లా 2 షేడ్స్ అనమాట. ఇది కూడా చాలా అందంగా ఉందండి. ఇట్లా మీరు వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో చక్కటి లేస్, మంచిగా లైనింగ్ వస్తుంది మనకి, ఏమంటారు ఇది రా సిల్క్ లైనింగ్ తోటి. 2700కి చాలా అందంగా ఉంది శారీ అయితే. అండ్ పళ్ళు అంతా ఒకలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి బ్లౌజ్. 2700లోనే ఉంది, మంచిగా ఉంది. కోరా ఆర్గన్జా. ఇంకొకటి వచ్చేసరికి దేంట్లోనే బ్లూ, ఇది కూడా షేడెడ్ అనమాట, బ్లూ షేడ్. చూపిస్తాను ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుందో క్లియర్గా. ఎంత బాగుందో చూడండి. కోరా ఆర్గన్జా అనమాట. ప్యూర్ ఆర్గన్జా అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. కోరా కొంచెం మెత్తగా అనిపిస్తే చూడండి, అట్లా అనిపిస్తుంది. బాగుంది, చాలా చాలా బాగుందండి శారీ అయితే. 2700లోనే ఉంది. పళ్ళు అంతా ఒకలాగే వచ్చింది, చక్కగా టాజిల్స్ వస్తాయి. బ్లౌజ్ మీనాకారి బ్లౌజ్ అనమాట. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. అది మీకు ఈ బ్లౌజ్ మళ్ళీ మిక్స్ అండ్ మ్యాచ్ కూడా యూజ్ అయిపోతుంది. 2700కి బడ్జెట్లో బాగుంది కదా అండి. ఇంకొకటి వచ్చేసరికి ఇంకా ఉన్నాయండి, అయిపోలేదు వీడియో. టస్సర్ జార్జెట్స్ కూడా వచ్చేసాయండి. ఇవి చాలా చాలా బాగా రిక్వైర్మెంట్ ఉన్న శారీస్. సో అంతకు ముందు కూడా చూపించాను కదా మీకు. ఒకరిద్దరు అయితే శారీస్ పర్చేస్ చేసి అప్పుడే పంపించొద్దండి అంటే యూఎస్ క్లయింట్స్ పంపించొద్దు అన్నారు. ఆ శారీస్ నా దగ్గరే ఉన్నాయి, నేను మళ్ళీ స్టాక్ తెప్పించాను. సో ఇంకా వెళ్ళను కూడా వెళ్ళలేదు వాళ్ళకి. అంటే ఒక్కసారే ఒక 10 శారీస్ అట్లా కొరియర్ చేస్తా అనమాట. ఇండియన్ అడ్రస్ ఇస్తూ ఉంటారు. ఒకరిద్దరు మాత్రం వేరే డైరెక్ట్ అడ్రస్ ఉంది అనమాట. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తున్నాము. అందుకే చెప్తున్నామండి, మీకు అదర్ కంట్రీస్ కావాలన్నా సరే షిప్ చేస్తాము, సపరేట్ ఛార్జెస్ ఉంటాయన్నమాట అందుకని. సో ఇది వచ్చేసరికి టసర్ జార్జెట్ విత్ జాల్ వీవింగ్ స్టైల్ జంగిల్ థీమ్ అనమాట. ఎంత బాగుందో చూడండి బార్డర్, అది కూడాను భలే ఉంది. చక్కగా బూటీస్ అనమాట. టసర్ జార్జెట్లో రకరకాల డిజైన్స్ చూపిస్తున్నాను కదా అండి, అట్లానే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. బాగుంది. పైన మీనాకారి స్టైల్ బార్డర్ వస్తుంది, మంచి మెరూన్ షేడ్. పళ్ళు అంతా ఒకలాగే అనిపిస్తుందండి ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. బ్లౌజ్ లైన్స్ ప్యాటర్న్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్.
దీని ప్రైస్ వచ్చేసరికి 3800. 3800కి చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. హైట్ అయితే అన్నీ మంచిగా వచ్చాయండి, తక్కువ వస్తే నేను మెన్షన్ చేస్తాము. మంచి ఆరెంజ్, అబ్బా ఎంత బాగుందో చూడండి. ఆరెంజ్ కలర్, జంగిల్ థీమ్ అనమాట, జాల్ వివింగ్ తోటి టస్సర్ జార్జెట్, బాగుంది. 3800. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, బా బ్లూయిష్ బ్రింజాల్ అనమాట, బాగుంది. జంగిల్ థీమ్, ఇది కూడా 3800. చాలా చాలా బాగున్నాయి కదా అండి శారీస్. సో ఏదైతే మీకు శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఏదైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా సేఫ్ సైడ్ తీసుకొని పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.